ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై కొత్త ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తోంది. ముఖ్యంగా మద్యం, ఇసుక సంబంధిత అక్రమాలు ఇప్పటికే విచారణ దశలో ఉన్న నేపథ్యంలో తాజాగా మట్టి అక్రమాలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన మంత్రులు, నాయకులు మట్టిని కూడా దోచుకుపోయారంటూ అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో మట్టి అక్రమంగా తరలింపు జరిగినట్టు ఫిర్యాదులొచ్చాయి. కర్నూలు, కడప, కృష్ణా, పశ్చిమ గోదావరి వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరిగి వాటిని జగన్ హయాంలో నిర్మించిన జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులకు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ తరలింపులో ప్రభుత్వ నిధులు దారి మళ్లించి మట్టిని అక్రమంగా అమ్మకం చేసినట్టు నివేదికలు చెబుతున్నాయంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ. ఈ నేపథ్యంలోనే జిల్లాల డిప్యూటీ కలెక్టర్స్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే కొన్ని జిల్లాల నుంచి మట్టి అక్రమాలపై ప్రాథమిక నివేదికలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇవి ఇంకా గోప్యంగానే ఉంచుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ దర్యాప్తులో అప్పటి అధికార వైసీపీకి చెందిన నేతలే కాకుండా అప్పటి ప్రతిపక్షానికి చెందిన కొంతమంది నాయకుల పేర్లు కూడా ఉండటం వల్లే ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంపై ప్రభుత్వానికి తలనొప్పి ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతూ ఉండగా కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కూడా ఈ మట్టి అక్రమాల వ్యవహారంలో చిక్కుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ ఉద్దేశం మాత్రం తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్తున్నారు. మొత్తానికి మట్టి సరఫరా పేరిట ప్రభుత్వ నిధులను దారి మళ్లించిన నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. తాజాగా వచ్చిన వివరాల ప్రకారం ఈ విచారణ మళ్లీ కొన్ని పెద్ద పేర్లను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. ఇదే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.